గత బడ్జెట్లో భట్టి చెప్పిన విషయాలను సభలో ప్రస్తావించిన హరీష్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో 27,000 కోట్లు తక్కువ చేసి చూపించారని విమర్శ. ఎన్నికల ముందు హామీలిచ్చి తర్వాత ఏమార్చారని ఫైర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి కోమటిరెడ్డి విమర్శ. సభ్య సమాజం తలదించుకునేలా ఓఆర్ఆర్ని అమ్మకానికి పెట్టిందని కామెంట్. ఏడాది ముందే వైన్ షాపులు టెండర్లు వేసింది మీరు కాదా అంటూ ప్రశ్న. భూములు అమ్ముకున్నది వాళ్లేనని ఆగ్రహం. ప్రతిసారి సభను అడ్డుకోవటం మంచిది కాదు, డిప్యూటీ సీఎం మాట్లాడతారు కదా అన్న తలసాని. ఇలా అయితే అందరికీ ఇబ్బందేనని వెల్లడి. స్పీకర్ ఎవరికీ అవకాశం ఇవ్వొద్దని విజ్ఞప్తి. అసెంబ్లీలో తలసానికి శ్రీధర్బాబు కౌంటర్. తమకు కాదు హరీష్కు నీతులు చెప్పాలన్న మంత్రి. స్పీచ్ అయ్యే వరకు స్లోగన్స్ ఇవ్వటం కరెక్టా అని ప్రశ్న. మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు. అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డుల ప్రదర్శన. సినీ తారలకు సిపిఐ నారాయణ వినతి. కళామ తల్లి ఇచ్చే గుర్తింపును తప్పుడు ప్రకటనలతో దుర్వినియోగం చేయొద్దని సూచన. ఆదిలాబాద్ జిల్లా బేల ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో లేని వైద్యులు. డాక్టర్ల కోసం గంటల తరబడి వేచి చూస్తున్న పేషెంట్స్. రాత్రి పురిటి నొప్పులతో హాస్పిటల్కి వెళ్లిన గర్భిణి. వైద్యులు అందుబాటులో లేక రిమ్స్కు తరలింపు. పార్లమెంటు దగ్గర ఆర్జేడీ ఎంపీల ధర్నా. బీహార్లో ఓబీసీల్లో 65% రిజర్వేషన్ కోసం డిమాండ్. ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆందోళన. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా నరసింహుని ఏకాంతోత్సవం. పల్లకీలో ఊరేగిన స్వామి, అమ్మవారు. చూసేందుకు తరలివచ్చిన భక్తులు.